వచ్చారండి మీరు? మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాము. నిజామాబాద్ నుంచి అవును. వచ్చారు. సో ఎలా ఉన్నాయమ్మా మీ సిచ్యువేషన్? అంటే జాబ్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? తర్వాత మళ్ళీ అక్కడ మొత్తం వెరిఫికేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది, తర్వాత ఏది లేదు మళ్ళీ అని చెప్పి ఒళ్ళు పెట్టినప్పుడు మేము జాబ్ 2012లో జాబ్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 2 రోజుల్లో మాకు జాబ్ వస్తుంది అనేసి ఎంత హ్యాపీ అంటే మా తల్లిదండ్రులకు మేము కృషి అంటే మమ్మల్ని చదివించినాక వాళ్ళ రుణం తీర్చుకోవచ్చు అనేసి మేము బాగా హ్యాపీగా ఫీల్ అయినామండి. తర్వాత 2 రోజుల్లో మా మొత్తం గందరగోళం చేసేసారు. 0.8 జీవో ఇంప్లిమెంట్ చేసి మా జీవితాన్ని తారుమారు చేసారు. నాన్ లోకల్ ఇష్యూ మీద లోకల్ వాళ్ళమే చాలామంది మీకు కోల్పోయినామండి. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాము, చాలా సఫర్ అయినాం మేము. తర్వాత జాబ్ పోయిన తర్వాత హైదరాబాద్లో తిండి తిప్పలు లేక చాలా సంవత్సరాలంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా మేడం, ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారు, మంత్రి పార్థసారథి గారు ఉన్నప్పుడు కూడా మేము చాలా పోరాడితే వాళ్ళ ఏంటి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవడానికి కూడా వెళ్ళినాం మేడం. మేము వెళ్ళినప్పుడు కూడా పార్థసారథి గారు సూపర్ న్యూమరికల్ పోస్టులు ఇస్తామనేసి హామీ ఇచ్చారు. గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంబటనే దిల్సుఖ్ నగర్లో బాంబు పేలడం కానీ, తెలంగాణ ప్రభుత్వ యుద్ధం మొదలైంది అప్పుడు. ఇక చాలా దానివల్ల బాగా డిస్టర్బెన్స్ అయింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ కూడా మేము 10 సంవత్సరాలు మా జాబు అంటే తెలంగాణ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనేసి మేము తెలంగాణ ప్రభుత్వంలో చాలా పాల్గొన్నాం చురుకుగా. ఎందుకంటే మా తెలంగాణ మాకు వస్తుంది, మా జాబులు మాకు వస్తాయి అనే సంకల్పంతో ఉన్నాం. కానీ 10 ఏళ్లలో కూడా మాకు న్యాయం జరగలేదు మేడం. మళ్ళీ ఇప్పుడు మేము ఏంటంటే 10 ఏళ్లలో కూడా మాకు న్యాయం జరగనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే మాకు న్యాయం జరుగుతుంది అనేసి మొన్న ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మాకు న్యాయం జరగాలి అనేసి కూడా మేము కృషి చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అదే ప్రభుత్వ హాయంలో మా ఉద్యోగాలు పోయినాయి కాబట్టి ఇప్పుడు అదే ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మాకు తెలుసు, అంటే మా ప్రాబ్లం వాళ్ళకి తెలుసు. చాలామంది మద్దతు ఇచ్చారు. సీతక్క గారు కానీ మంత్రి బట్టి విక్రమార్కులు కానీ మాకు మద్దతు ఇచ్చారు. మాకు న్యాయం కల్పిస్తారని కోరుకుంటున్నాము. మంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మేడం.